ఇవి గుర్తుండదు రాస్తాను. డిసిప్లిన్ గుర్తుండదులే. డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. తెలుగు అర్థం తెలుసా దీనికి? దీనికి తెలుగు అర్థం అక్రమశిక్షణ, డిటర్మినేషన్, దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం. ఇవాళ ఈ చాప్టర్ కంప్లీట్ చేసి కానీ నిద్రపోకూడదు. దృఢ నిశ్చయం తీసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమని? ఈ చాప్టర్ అయిపోవాల్సిందే, ఈ పాఠం అయిపోవాల్సిందే. నిద్ర వచ్చినా సరే నిద్రపోకుండా. నిద్ర వస్తే మరి ఏం చేయాలి? మొహం కట్టుకోవాలి. మొహం కట్టుకుంటాం, అయినా వస్తుంది. వస్తే ఇది చేసి చూడండి. ఈసారి మొహం కట్టుకున్నా నిద్ర వస్తుంది. ఒక రబ్బర్ బ్యాండ్ తగిలించుకోండి. ఇక్కడ కొంచెం మందంగా ఉన్న రబ్బర్ బ్యాండ్ తగిలించుకోండి. నిద్ర వస్తుంది అనుకో, లాగి వదలండి. రబ్బర్ బ్యాండ్ ఎవరు సుమ్మంటుంది. నిద్ర కూడా ఆధారనే పోదు. చేసి చూడండి, నిద్ర వస్తే అదనమాట, అట్లా పోదు. కాబట్టి చాలా ముఖ్యం కాన్సన్ట్రేషన్. మనం ఏ పని చేస్తున్నామో దాని మీద దృష్టి ఉండాలి. తర్వాత నువ్వు ఆడుకుంటే ఆడుకో, పాడుకుంటే పాడుకో, చూస్తే చూసుకో. నువ్వు ఇప్పుడు ఈ పాట మీద చదువుతున్నావు, ఇది అయ్యే వరకు దీని మీద దృష్టి ఉండాలి. అంతేగాని ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అన్నమే కోటి గెలిచినట్టు మనసు అటు ఇటు గెలుచుకుంటే నీకు ఏది రాదు. ఓ భయపడతావు, ఓ పరిచయం ఏది రాదు. అందువల్ల అలా జాగ్రత్తగా డిటర్మినేషన్, ఒక దృఢ నిశ్చయం తీసుకోవాలి. అలాగే డెడికేషన్ అంటే అంకిత భావం. దానికి అంకితం అయిపోవాలి. నువ్వు ఎవరో విద్యార్థిని, విద్యకు అంకితం అయిపోవాలి. దాన్నే స్మరించుకుంటూ ఉండాలి. అలా ఆ 3 Cలు 3 Dలు అలా చేయాలి. అలా కంబైన్డ్ స్టడీ చదువుకోమని కలిసి చదువుకోండి. ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించకండి. ఈ అమ్మాయి మొత్తం తెలియజేసింది, నేను ఎప్పుడు చదువుతాను, ఆ అమ్మాయికి రోగం రాను, ఏదైనా రోగం వస్తే బాగుంది. ఏంటి అమ్మాయి తెలియజేస్తున్నాను కదా, అయిపోయి తెలియజేస్తున్నాడే. అసలు మనకెందుకు వాళ్ళు ఏం చదువుకుంటే ఆలోచన కలిగించేది. అలాగే ఇచ్చారా? ఇది మీరు 9th ఎంతనా? ఈయనెవరో మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సాంప్రదాయ సంగీతం, కర్ణాటక మ్యూజిక్, ఇవన్నీ బాగా మంచి ప్రపంచ ప్రసిద్ధి. కొన్ని వేల కచేరీలు చేశాడు. చనిపోయారు. ఇంట్లో ఉన్నవాళ్ళు బ్రతుకున్నది ఈవిడొక్తే ఈ కాలం నాటి. ఈ మిగతా వాళ్ళంతా ఎవరో లేదు. మన జాతీయ ముద్ర, ఇవన్నీ పరీక్షలో వచ్చే జాతీయ ముద్ర, నేషనల్ ఎంబ్లెమ్. 3 సింహాలు, అదే 4 సింహాలు, 3 సింహాలేమో కనిపిస్తూ ఉంటాయి. ఇంకో సింహం ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ సింహాల గుర్తు? సారనాథ స్తూపంలో, అశోకుడు నిర్మించిన సారనాథ స్తూపం. ఇవన్నీ ప్రశ్నలే. ఇంకోటి కూడా ఏం చేస్తా ఉంటాయంటే, 10th అయ్యే వరకు 10th కూడా లేక ఉండొచ్చు, తప్పలేదు. కానీ తర్వాత కూడా ఒక్క టెక్స్ట్ బుక్స్ అయితే మీకేం ఉద్యోగాలు ఏమి రావు, అస్సలేం రావు. టెక్స్ట్ బుక్స్ పని అయిపోయింది. జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదవాలి. వాళ్ళు వేరే 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 పుస్తకాలు చదవాలి. దానికి సంబంధించి మనం ఏం పరీక్ష చేస్తున్నాము ఆఖరిలో చెప్తాం. మీకు 10th క్లాస్ అయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అయితే 10th క్వాలిఫికేషన్తో, అందుకని 10th క్లాస్ ఇస్ ద మైల్ స్టోన్ అంటారు. చాలా అతి ముఖ్యమైనది జీవితంలో, అతి ముఖ్యమైనది 10th క్లాస్. అందుకని 10th క్లాస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్. 10thలోకి రాగానే ఇక అమ్మా నాన్న ఊరెళ్తాను, ఊరెళ్తాడు 10th క్లాస్ ఒక్కపూట బడి మానుతా ఉంటే లేదు మనం అనుకోండి చెబుతున్నా. అంటే 10th క్లాస్ మనం అంత వెలుగు ఇవ్వాలి. ఎందుకంటే అది మనకు పునాది కదా. అది ఆ పునాది మీద నుంచే మనం పైకి వెళ్ళి ఏదైనా చేయగలం. అందుకని మనం అంత సీరియస్గా కూడా ఉండాలి. ఈ బుక్లో చక్కగా 3 మోడల్ పేపర్లు ఉన్నాయా? ప్రతి సబ్జెక్ట్కి ఉన్నాయా? 600 పేజీల పుస్తకం. ఉద్గ్రంథం అంటారు దీన్ని. లేక మొయ్యాలంటేనే కొంచెం రోజు బడి తెచ్చుకుంటారా? మన గవర్నమెంట్ స్కూల్లో కనుక చదువుకుంటే మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇలా ఈ మోడల్ పేపర్
ఎన్ని మోడల్ పేపర్స్ ఇచ్చారు? ఇప్పుడు మనకి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లేవు, ఉన్నాయా? ఎందుకని లేవు? ఇప్పుడే కదా 10th క్లాస్ మారింది, ఈ సంవత్సరమే కదా. ఎట్లా ఉంటే దీనికి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ మీదే ఫస్ట్ క్వశ్చన్ పేపర్, అదే వచ్చేటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అవుతుంది, అంతేనా? మొట్టమొదటి క్వశ్చన్ పేపర్ ఇదే కదా రావడం, అందువల్ల ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉండవు. అసలు సూత్రం అయితే చదువుకోవటం ఇదనమాట, SQRRR అంటారు. సర్వే అంటే పట్టుకుని తిరుగుతామా పొలాలు పోల్చినట్టు. సర్వే ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవడం, అది లేదు, వదిలేసేయండి. మరి మనకేమన్నాయి ఇప్పుడు? 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి ఆ వాటిలో. క్వశ్చన్స్ రిపీటెడ్, అది కూడా 3 క్వశ్చన్, ఆ 3 మోడల్ పేపర్ చదువుకోవడమే. ఇంకా క్వశ్చన్స్ రిపీటెడ్ అయినా ఉందా ఆ 3 మోడల్ పేపర్. ఆర్ రీడ్, రిప్రొడ్యూస్ అండ్ రివైజ్. రీడ్, రిప్రొడ్యూస్ అండ్ రివైజ్ అంటే రీడ్ చదవాలి, ఏ క్వశ్చన్ ఏం చదవాలో అది మొత్తం చదివేది. క్వశ్చన్స్ రిపీటెడ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి చదవాలి. తర్వాత రిప్రొడ్యూస్, మళ్ళీ దాన్ని ఒకసారి మననం చేసుకోవాలి. కొంతమంది అసలు రాస్తారు, నువ్వు చదివింది కనుక రాసిస్తావు అనుకో, నీకు నువ్వే ఏదో చిక్కది ఏదో ఒకటి అసలు ఎంతవరకు గుర్తున్నది ఏంటండి రాసి అనుకో, మంచి కాంక్రీట్ అయిపోతుంది అనమాట. నీకు ఎప్పటికీ మర్చిపోవాలి ఇది. కానీ ఎక్కువ శ్రమ, ఎక్కువ నీకు అదే దీక్షలో ఉండాలి. మన అయ్యప్ప దీక్ష ఉంటారు చూసారా, వాళ్ళకంటే ఎక్కువ దీక్ష వాళ్ళు, అది కాదు మన దీక్ష వేరు. కాబట్టి అలా ఉండాలి. తర్వాత అలా మళ్ళీ రివిజన్ అనేది ఎవరికైనా సరే 9th క్లాస్ వాళ్ళు ఏంటి మంచి మార్కులు సంపాదించుకోవాలని అంటారా ఏంటి, 9th క్లాస్ అయినా వాళ్ళు రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పునశ్చరణ, మనం చదువుకున్నదంతా ఒకసారి చేసుకోవడం.